హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా సిస్టర్కి పట్టు సారీ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టిందండి నా దగ్గర. నా దగ్గర ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొన్ని మా సిస్టర్కి అయితే షేర్ చేశాను. అందులో ఒక సారీ అయితే బుక్ చేసుకుందండి. పట్టు సారీ కావాలని చెప్పి బుక్ చేసుకుంది. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇంట్లో మ్యారేజ్ ఉందక్క, మా చెల్లిది, మంచి చీర ఉంటే పెట్టు అని చెప్పి అడిగింది. నేనైతే కొన్ని వీడియోస్ పెట్టాను. అందులో ఈ సారీ అయితే బుక్ చేసుకుంది. నేను మా డీలర్ దగ్గర అయితే నేను తెప్పించాను. ఈ సారీ అయితే చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. పింక్ కలర్ బార్డర్ వచ్చి, ఇప్పుడు అందరూ బిగ్ బార్డర్ సారీస్ అయితే తీసుకుంటున్నారు కదా, సో నేను కూడా ఈ సారీస్ కొని పెడితే పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. లావెండర్ కలర్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాక నాకు లావెండర్ కలర్లో ఒక సారీ కలర్ అయితే ఫోటో పెట్టు అని అంది. కొన్ని సారీస్లో ఈ సారీ లావెండర్ కలర్, కొంచెం బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ సారీ ఓకే చెయ్యి అని చెప్పి నాకు అమౌంట్ అయితే వేసింది. ఈ సారీ నేనైతే తెప్పించాను. బ్లౌజ్ కూడా నువ్వే తెప్పించు కుట్టే అక్క అనేసి అంది. బ్లౌజ్ తెప్పించడం ఏంటని అనుకుంటున్నారా? బ్లౌజ్ అంటే ఈ సారీ మీదకి మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. నాకు అంత టైం లేదు. మగ్గం వర్క్ బ్లౌజులు కూడా నీ దగ్గర ఉన్నాయి కదా, అందులో ఒక కలర్ అయితే దీనికి మ్యాచ్ అయ్యి కలర్ అయితే ఒకటి నాకు తెప్పించి కుట్టేసి ఇచ్చేయని చెప్పి అంది. సో నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ దీనికి కాంబినేషన్లో బార్డర్ ఉంది కదండి, పింక్ కలర్ బార్డర్, ఆ బార్డర్ కలర్లో సేమ్ నేను తెప్పించాను. ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇంకా మీలో కూడా ఎవరికైనా పట్టు శారీస్ కానీ కావాలనుకుంటే మగ్గం బ్లౌజ్ కానీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతాను. మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ శారీ అయితే బ్లౌజ్ తీసేసి ఫాల్ వేసేద్దామని చెప్పి తీసానండి. బ్లౌజ్ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నా దగ్గర కొంచెం స్టాక్ అయితే అయిపోయింది. ఫుల్ వర్క్ అయితే లేవండి, తక్కువలో అయితే ఉన్నాయి. 400లో 1000కి 3 బ్లౌజెస్ అలా అయితే ఉన్నాయి. ఫుల్ వర్క్ అయితే లేదండి, అందుకే దానికి నేను వేరేగా సపరేట్గా తెప్పించాను. దానికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఈలోపు శారీ కుట్టేద్దామని చెప్పి తీసాను. శారీకి వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది కదండి, ఆ బిగ్ బార్డర్కి మనం ఫాల్ అనేది చిన్నది వేసుకుంటే పీస్ వచ్చేస్తుందేమో అనేసి కొంచెం డౌట్తో నేనేం చేశానంటే, మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, మీటర్ బ్లౌజ్ పీసు సేమ్ కలర్లో ఏమైనా వేద్దామని చెప్పి చూశాను. ఇది బ్లౌజ్ అండి, శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది. సేమ్ బార్డర్ కలర్లో వచ్చింది చూసారా, పింక్ కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ తీసేసి పక్కన పెట్టేస్తే తను తర్వాత కుట్టించుకోవడమో లేదంటే ఆ బ్లౌజ్కి కూడా వర్క్ చేయించుకోవడానికి కానీ ఉంటుందని చెప్పి నేను ఆ బ్లౌజ్ పీస్ అయితే పక్కన పెట్టేసి సేమ్ అదే కలర్లో వేరే వర్క్తో ఉన్న బ్లౌజే నేనైతే తెప్పిస్తున్నాను. ఇప్పుడైతే ఈ శారీ కుట్టేద్దామని చెప్పి బ్లౌజ్ తీసి పక్కన పెట్టేశాను. శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజు మనకి ఫాల్ కుట్టాలి కదా, సో అందుకే నేను బిగ్ బార్డర్కి ఫాల్ ఎలా వేయాలని చెప్పి నేను ఈ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను. ఇలాగా మీటర్ ముక్క ఉంటుంది కాబట్టి ఆ మీటర్ ముక్క పొడవుగా తీసి దాన్ని 4 లేయర్ల కింద ఫోల్డ్ చేసుకుని కట్ చేశాను. అందులో 2 లేయర్స్ అయితే సరిపోతాయండి మనకి శారీ ఫాల్కి. మీకు ఎవరైనా వేసుకోవాలనుకుంటే శారీ ఫాల్ ఇలా వేసుకోవాలనుకుంటే మీ అంటే మనకి వేరే చిన్న ఫాల్ ఉంటుంది కదా, ఆ ఫాల్కి కొలత వేసుకొని ఈ పీసెస్ అనేది తీసుకుని అటాచ్ చేసుకుని రెండు ముక్కలు కలిపి మీరు శారీ ఫాల్ అయితే ఎంత ఉంటుందో అంత మీరు తీసుకుని శారీకి వేసేసుకోవచ్చు. నేనైతే ఈ శారీకి ఫాల్ కోసం చాలా అయితే తిరిగానండి. నా దగ్గర చిన్న ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇలాగా పెద్ద ఫాల్స్ అయితే మనకి బయట దొరుకుతాయండి. బిగ్ బార్డర్కి పెద్ద ఫాల్స్ ఇవ్వండి అంటే 25 రూపీస్ ఎంతో తీసుకుంటారు. అవి బయట దొరుకుతాయండి. కానీ నేనైతే మా ఏరియాకి దగ్గర చాలా షాపులు అయితే తిరిగానండి, ఎక్కడా దొరకలేదు. సర్లే ఇంకా బ్లౌజ్ తెచ్చేసి వేసేద్దామని చెప్పి తెచ్చి ఇలా కట్ చేశాను. శారీ అయితే చాలా బాగుంది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇంకా నేనైతే ఫాల్ ఇలాగా రెడీ చేసుకుందామని చెప్పి అంచులు కుడుతున్నానండి.
అటు ఇటు కూడా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసి అంచు కుట్టాలి కదా ఫాల్ వేసేటప్పుడు. సో నేను ఇలాగైతే అంచులు కుట్టేసుకొని జిగ్జాగ్ మిషన్ దగ్గరకు వచ్చి ఇలాగా జిగ్జాగ్ చేసేస్తున్నాను. కొన్ని శారీస్కి జిగ్జాగ్ చేస్తేనే బాగుంటుందండి, వాటి లుక్ అనేది బాగుంటుంది. ఇంకా కుచ్చులు కూడా వేసుకోవచ్చు, మనకి కొంచెం ఫ్రీ టైం ఉన్నా లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే కుచ్చులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా కుచ్చులు వేయలేదు కానీ జిగ్జాగ్ అయితే చేశాను. ఇప్పుడు ఫాల్ వేద్దాం కదా అని చెప్పి వేస్తుంటే నాకైతే ఆ కలర్ కొంచెం అంత మ్యాచ్ అనేసి అనిపించలేదు. చూడండి ఇప్పుడు జిగ్జాగ్ అయితే అంచులకు వేసేసాను, ఫాల్ అయితే ఇంకా వేయలేదు. చాలా నీట్గా అయితే వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. ఇంకా పట్టు శారీస్కి అయితే చాలా ఫిట్గా అంటే నీట్గా వస్తుంది. అంచు మనం పట్టుకో అవసరం లేదు, జాయిగా అలా ఫోల్డ్ చేస్తే సింగిల్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసేస్తే దానికి అదే వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే ఇంకా అలా వేసేసాను. కొన్ని సిల్క్ శారీస్ వేస్తాము, జారిపోతూ ఉంటుంది, మడత డబల్ ఫోల్డ్ అయితే చేయాలి. సిల్క్ శారీస్కి అయితే ఇలాగా, పట్టు శారీస్కి అయితే సింగిల్ లేయర్లో ఇలా లాగుతూ మనం స్టిచ్చింగ్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. ఇంకా నేనైతే అంచులు అయితే కుట్టేశానండి, ఫాల్ వేద్దాం కదా అని చెప్పి చూస్తున్నాను. కానీ అది నాకు కొంచెం డౌట్ అనిపించి వేయనా వద్దా అనేసి వేస్తున్నాను. ఒక కొంచెం పావు ఇంచు, ఒక 2 ఇంచెస్ వరకు వేసాను, కానీ నాకు అంత మ్యాచ్ అని అనిపించలేదు. మళ్ళీ ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పి తీసేసాను. ఆ ఫాల్ తీసేసి దానికి కొంచెం లైట్ కలర్లో ఉన్నది కొద్దిగా దానికి మ్యాచ్ అయ్యే కలర్లోనే వేసేసాను. చిన్న ఫాల్స్ అయినా పర్వాలేదు. ఇది పీస్ వచ్చేసే శారీ అయితే కాదండి, వీవింగ్ శారీయే. అందుకే నేనైతే ఇంకా చిన్న ఫాల్స్ అయితే వేసేసాను, చాలా బాగా వచ్చింది నీట్గా. ఇంకా బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను శారీ కుట్టిన తర్వాత రోజు అయితే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి. ఇది టిష్యూ క్లాత్ బ్లౌజ్ మీద మనకి వర్క్ అయితే వచ్చింది, ఫుల్ వర్క్ మగ్గం వర్క్ వచ్చిందండి. మగ్గం వర్క్కి చిన్న చిన్న ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి కలర్గా ఒక ఫోర్ కలర్స్ వరకు అయితే అందులో ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్లో. అందుకే నేనైతే ఈ బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసి ఈ శారీకి మ్యాచ్ అయ్యి, బార్డర్ కలర్ చూసారా కొంచెం లైటింగ్ వెలుగులో అంతగా లైట్గా కనిపిస్తుంది, కానీ బయట చూస్తే సేమ్ ఇంకా శారీ బోర్డర్లోనే ఉంది. చాలా బాగా అయితే అనిపించింది. మ్యారేజ్లో లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శారీ అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజు తను ఆదైతే ఇవ్వలేదండి, మా సిస్టర్ ఇంతకుముందు నా బ్లౌజులు అయితే కట్టుకున్నది కాబట్టి నీ ఆది ప్రకారంగా కుట్టే అక్క అనేసి అంది. కానీ నేనైతే నా ఆది ప్రకారంగా కాకుండా తనకి సెట్ అయ్యేలాగా కట్ చేసి కుట్టాను. ఇలా వచ్చేసి మనకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కింద వర్క్ పోతుందేమో అని భయపడతాం కదా. సో మనం భుజం దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం వరకు ఎంత పొడవు అయితే తీసుకుంటున్నామో చూసుకుని కట్ చేసుకోవచ్చు. లైనింగ్ ఫస్ట్ కట్ చేసేసుకుని ఆ వర్క్ బ్లౌజ్ పైన వేసుకొని మనం కట్ చేసుకుంటే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ ఎవరైనా సరే లైనింగే కట్ చేసుకుంటారు, అలాగే నేను కూడా లైనింగే కట్ చేశాను. కాకపోతే వర్క్ని బట్టి నేను కొలతలు అనేది వేసుకున్నాను. ఇక్కడ వర్క్ కొలతలు తీసుకొని వర్క్ అనేది వేస్ట్ కాకుండా, కటింగ్ అవ్వకుండా, అంటే వర్క్ కొన్ని స్టోన్స్ కానీ పూసలు కానీ కట్ అయిపోతాయి కదా, అలా కట్ అయిపోకుండా వర్క్ అనేది నీట్గా వచ్చేలాగా ఈ వర్క్ బ్లౌజ్ పైన నేను కొలతలు అనేది తీసుకుని ఆ తర్వాత లైనింగ్ పైన కొలతలు వేసుకుని కటింగ్ చేసి కుట్టానండి. చాలా బాగా అయితే వచ్చింది బ్లౌజు. ఇలా భుజానికి కొంచెం ఆ షోల్డర్ని బట్టి తీసుకున్నాను, వర్క్ బ్లౌజ్ని బట్టి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూసారా ఇలాగా మనకి వర్క్ ఉంది చూసారా, వర్క్ పైన నేను ఇలా లైనింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సింగిల్ పాదకోలు కదండి, ఎందుకంటే వర్క్ బ్లౌజు మళ్ళీ స్టోన్ కానీ సూది విరిగిపోతుందని చెప్పి నేను సింగిల్ పాదం పెట్టి ఈ బ్లౌజ్ మొత్తం కుట్టానండి. చాలా బాగా అయితే వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇంకా నేను ఇక్కడ చేతికి అయితే కొన్ని స్టిచ్చింగ్కి సూది విరిగిపోతుందని చెప్పి కొంచెం
చంక వరకు అయితే స్టిచ్చింగ్ వేసానండి మిషన్ పైనే. తర్వాత నేను చేత్తో అయితే కుట్టాను. తర్వాత మనం జాయిగా అయితే మిషన్‌తో వేసుకోవచ్చు. కానీ నేను మిషన్‌తో వేయకుండానే చేత్తోనే కుట్టేసానండి. ఇంతకుముందు బ్లౌజులు చేత్తోనే కదా కుట్టుకునేవారు. అలాగే నేను చేత్తోనే దగ్గరికి ఫినిషింగ్ అనేది ఇస్తూ నీట్‌గా చేతులైతే కుట్టేశాను. లేదంటే ఆ వర్క్ పోతుందండి. మనం మిషన్ పైన వేసి వర్క్ తీసేయాలంటే కుదరదు కదా! అందుకే నేను చేత్తో అయితే కుట్టేశాను. మొత్తం బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఇలా వచ్చింది. చేతులకి హ్యాంగింగ్స్ కూడా ఇలా చిన్ని బాల్స్ అయితే వచ్చినాయండి. పూసల కింద చాలా బాగా వచ్చినాయి. హ్యాంగింగ్స్ అయితే నేనే వేశాను. ఇవి చూస్తే చాలా అంటే నాకు చాలా నచ్చినాయి. నా దగ్గరవి నేను ఎప్పుడూ స్టాక్ తెచ్చుకుంటానండి. టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటాను కాబట్టి హ్యాంగింగ్స్ కూడా నా దగ్గర ఉంటే అవి వేశాను. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే నాకు నచ్చిందండి. ఆ అమ్మాయికి ఫోటో కూడా పెట్టాను, మా సిస్టర్కి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ చాలా బాగుంది అక్క అని చెప్పి మొత్తం ఇలాగైతే కుట్టేశాను. లైటింగ్ వెలిక్కి చూసారా? లైటింగ్ వెలిక్కి బ్లౌజ్ మనకి లైట్గా కనిపించి మెరుస్తూ ఉంది మనకి పూసలతో. చాలా బాగా లుక్ అనిపించింది. ఇది వచ్చేసి శారీ అండి. శారీ మొత్తం ఇలా ఓపెన్ చేసి తనకి చూపిద్దాం కదా అని చెప్పి వీడియో తీసి పెట్టాను. చాలా బాగుంది అక్క అని చెప్పి నాకైతే రివ్యూ ఇచ్చింది. మీలో కూడా ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. వాట్సాప్లో మెసేజ్ చేసి పట్టు శారీస్ పెట్టండి అక్క అనేసి అడిగితే నేను పెడతాను. ఇంకా బ్లౌజ్ అయితే ఇందులో పెట్టేశాను. బ్లౌజు ఇంకా మనకి అందులో శారీలో తీసిన బ్లౌజ్ పీస్ ఉంది కదండి ప్లెయిన్ది, ఆ ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసి పెట్టేశాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.